జగన్నాథుని రూపము ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. పెద్ద పెద్ద కళ్ళు, కాళ్ళు, చేతులు లేకుండా తన దివ్య రూపం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆ రూపం పూర్తిగా కాకుండా ఎందుకు మధ్యలో వదిలేసి ఆ రూపాన్ని మనం ప్రతిష్టాపించుకొని పూజిస్తున్నామో తెలుసా? పురాణాల ప్రకారము ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాక, తన వైకుంఠం చేరాక తన అవశేషాలను సముద్రంలో విడిచారని, సముద్రంలో విడిచాక తన అవశేషాలు దివ్యదారు రూపంలో అంటే వేప చెట్టు రూపంలో ఒడిశా తీరానికి చేరాయని చెబుతూ ఉంటారు. అప్పుడు ఒడిశాను పరిపాలించే మహారాజా అయిన ఇంద్రద్యుమ్నకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించి తన విగ్రహాలను చేపించమని, దివ్యదారు వృక్షంతో తన విగ్రహాలను చేపించమని ఆజ్ఞాపించారని చెప్తారు. అప్పుడు విశ్వకర్మ అనే దేవుడు శిల్పి రూపంలో వచ్చి దివ్యదారు వృక్షంతో విగ్రహాలను చేయమని అడగగా తను 21 రోజులు ఒక గదిలో ఉంటానని, తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్తారు. రోజు శిల్పం చేసే సౌండ్ వినిపిస్తుంది, కానీ ఒకరోజు వినపడకపోయేసరికి ఇంద్రద్యుమ్న భార్య అయిన గుడించాదేవి కంగారు పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రద్యుమ్న తలుపులు తెరవగా విశ్వకర్మ అదృశ్యమైపోతారు. అప్పుడు ఎలా ఉంటాయంటే విగ్రహాలు పెద్ద పెద్ద కళ్ళతో తలను ఒకటే తయారు చేసి తలుపులు తీసేసరికి ఎలా ఉంటుంది, కాళ్ళు చేతులు లేని విగ్రహాలు. ఇది దేవుడి సంకల్పమే, దేవుడి ఆజ్ఞ ఏమో అనుకొని ఆ రాజు ఏం చేస్తారు, అలా ఉన్న దివ్య రూపాలనే బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడిని ఆలయంలో ప్రతిష్ఠిస్తారనమాట. అక్కడ మధ్యలో వదిలేసి ఆయన అదృశ్యమైపోతారు కదా, అందుకే మొత్తం రూపంతో ఉండరనమాట పూరి జగన్నాథ్ ఆలయంలో.